బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హీరో రానా విచారణ ముగిసింది. సిఐడి సిటీకు బ్యాంక్ వివరాలు స్టేట్మెంట్స్ను అందజేశారు. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ను మాత్రమే ప్రమోట్ చేస్తానని రానా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒప్పందం సమయంలో అన్ని పరిశీలించి ఒప్పందం చేసుకున్నానని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతో కూడా ఒప్పందం చేసుకోలేదని రానా పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హీరో రానా విచారణ ముగిసింది. సిఐడి సిటీకు బ్యాంక్ వివరాలు స్టేట్మెంట్స్ను అందజేశారు. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ను మాత్రమే ప్రమోట్ చేశానని రానా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒప్పందం సమయంలో అన్ని పరిశీలించే ఒప్పందం చేసుకున్నానని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతో కూడా ఒప్పందం చేసుకోలేదని రానా పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హీరో రానా విచారణకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్ విషయంలో అనేక మంది టాలీవుడ్, బాలీవుడ్ కి సంబంధించినటువంటి హీరోలు, అదేవిధంగా యాంకర్లు కూడా ప్రమోట్ చేయడం జరిగింది. మీరు ఈ బెట్టింగ్ యాప్ లో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా కూడా మీకు డబ్బులు వస్తాయి, లక్షాధికారులు అయిపోతుంటూ కూడా ఈ ప్రచారం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ యాప్ మీద చాలా సీరియస్ గా రంగంలోకి దిగినటువంటి హైదరాబాద్ పోలీసులు పూర్తిగా కూడా ఏం జరుగుతుంది, ఈ మొత్తం బెట్టింగ్ యాప్ లో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు అనే దానికి సంబంధించి వివరాలు అయితే ఆరా తీస్తుంది. అలా ఒక్కొక్కరిగా గమనిస్తే మాత్రము తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారి పేర్లు కూడా బయటికి రావడంతో ప్రస్తుతం అందులో దగ్గుబాటి రానా కూడా ప్రమోట్ చేయడము, ఇంకా అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా, వివరాలన్నింటినీ కూడా ఆరా తీశారు. అతను ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్ ఏదైతుందో దానికి సంబంధించి తమకు వివరణ స్టేట్మెంట్ ఇవ్వాలంటూ కూడా సిఐడి అధికారులు అయితే దగ్గుబాటి రానాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. సిఐడి 6 బ్యాంకు వివరాలు, స్టేట్మెంట్లు, వాటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా రానా అయితే అందజేసినట్టుగా తెలుస్తుంది. స్కిల్ బెస్ట్ గేమ్ యాప్ ఏదైతుందో దానికి మాత్రమే ప్రమోట్ చేశానని దగ్గుబాటి రానా అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. ఒప్పందం సమయంలో అన్ని పరిశీలించిన తర్వాతే ఒప్పందం చేసుకోవడం తప్ప ఎక్కడా కూడా తాను లైన్ దాటి బిహేవ్ చేయలేదు అంటూ కూడా దగ్గుబాటి రానా తన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి ఏ సంస్థతో ఒప్పందం చేసుకోలేదంటూ కూడా సినీ నటుడు దగ్గుబాటి రానా అయితే చెప్పినట్టుగా సమాచారం. సో ఏది ఏమైనప్పటికీ కూడా బెట్టింగ్ యాప్ అనేది ఏదైతే ఉందో దాని వల్ల అనేక మంది జీవితాలనే కోల్పోయారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది అప్పులో ఊపిలో చిక్కిపోయారు, కొంతమంది మానసికంగా లోన్ అయ్యారు. సో ఈ నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ యాప్ అనే దానికి సంబంధించి అసలు బెట్టింగ్ యాప్లు ఎవరు కూడా ప్రమోట్ చేయవద్దు అంటూ కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసులు కూడా ప్రచారం చేయడము, ఇంకా ఇలా కాదు దీనికి ఎలాగైనా సరే ఫుల్ స్టాప్ పెట్టాలంటే ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి మీద కేసు పెట్టాలని నిర్ణయించినటువంటి హైదరాబాద్ సిఐడి చివరికి కేసు నమోదు చేసి వారి వివరణ ఏదైతే ఉంటుందో వివరణ కూడా తీసుకున్నారో వాళ్ళు మేము ఎక్కడ కూడా నిబంధనలు పూర్తిగా కూడా అన్ని పరిశీలించిన తర్వాతే లైన్ క్రాస్ చేయకుండా ఏదైనా సరే సమాజంలో ప్రజల మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది అని నిర్ధారించిన తర్వాతే ప్రమోట్ చేశాము. కానీ జరిగింది ఏదో జరిగింది, ఇక పైన మేము ఎక్కడా కూడా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోషన్ చేయము అనేటటువంటి హామీని తెలంగాణ పోలీసులకు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కేసు అయితే నమోదైంది కాబట్టి డెఫినెట్ గా లీగల్ పరంగా కూడా దీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మధు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హీరో రానా విచారణ ఈ రోజుకైతే ముగిసింది, కానీ మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందా రానాని? అంటే డెఫినెట్ గా పిలుస్తారు. అంటే ఇప్పుడు ఒకసారితో పిలిచినంత మాత్రాన బెట్టింగ్ యాప్స్ ఏదైతుందో బెట్టింగ్ యాప్ వ్యవహారంలో అయిపోలేదు, ఇంకా కూడా దీనికి సంబంధించి విచారణ ఇంకా జరుగుతుంది. కాబట్టి అవసరం అనుకుంటే ఎవరైనా సరే మేము పలానా హీరో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసే అతన్ని ప్రమోట్ చేశారు కాబట్టి మేము కూడా వెళ్ళాము అనేటటువంటి విషయాన్ని మళ్ళీ పోలీసులకు చెబితే పిలిపిస్తారు, మళ్ళీ విచారణ చేస్తారు. అలానే ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి వ్యవహారంలో కూడా రానా ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే అవి చూసి పరిశీలించిన తర్వాత పోలీసులు పిలిపించారు. సో ఇప్పుడు ఇకపైన కంప్లైంట్ ఇస్తున్నా కానీ ఖచ్చితంగా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే, అది హీరో అయినా హీరోయిన్ అయినా సరే, వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మధు.